హలో! ఈరోజు కథ ప్రేమ వాళ్ళకి పార్ట్ 146. అందరూ వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రం మిగిలేసరికి జజ్జనక్క, జింగిచక్క అంటూ డాన్సులు వేయడం మొదలుపెట్టారు అమ్మాయిలు. వాళ్ళని చూసి నవ్వుతూ ఇందులో నుంచి నన్ను ఎలిమినేట్ చేయండి సార్ అని గగన అనగానే అదేంటక్కా అందరికంటే పెద్దదానివి నువ్వు ఎలిమినేట్ అయిపోతే ఎలా చెప్పు అంది నిత్య డాన్స్ చేయడం ఆపేసి. ఆ జీన్స్, ఫ్లోరల్ ప్రింట్ టాప్ ఈ పొట్టతో వేసుకుంటే బాగోదు నిత్య. పైగా నాకేమో మిమ్మల్ని చూస్తుంటే కాళ్ళాగట్లేదు. ఈ టైంలో డాన్స్ చేస్తే మీ బావగారు ఇంకేం లేదు గుక్క పెట్టి ఏడ్చినా ఆశ్చర్యం లేదు అంది గగన. దాంతో అందరూ డల్ అయిపోయి సరే అక్క డాన్స్ చేసేలా మాత్రం మనం బిహేవ్ చేయకూడదు అనగానే డాన్స్ చేయకుండా ఇంకేం చేస్తాం అన్నారు. లైట్ మ్యూజిక్ పెట్టుకుని మన మొగుళ్ళ గురించి గాసిప్ చేద్దాం అని చందన చెప్పగానే మరీ ఓవర్ యాక్షన్ చేయకు. కడుపుతో ఉన్న అక్క చేయకూడదని చెప్తే మాత్రం మన మొగుళ్ళ గురించి గాసిప్ చేయాలంటావా అంది. ఓసిని తింగరబుచ్చి, ఒకవైపు నేను అందరికీ మేకప్ చేస్తూ కొత్త కొత్త ఫేస్ మాస్క్లు ట్రై చేస్తూ ఉంటాను. ఒక్కొక్కరిగా మీ మొగుళ్ళకి నచ్చంది మీరు చెప్పండి అంది. సరే కేర్ఫుల్ గా మాత్రం ఉందాం. ఇంతకీ నువ్వు ఆర్డర్ చేసినవి ఎక్కడా అని అంటున్నప్పుడే అమ్మాయి గారు ఏవో వస్తువులు వచ్చాయని తోటమాలు వచ్చి చెప్పడంతో నువ్వేం టచ్ చేయకు నేను వచ్చి తీసుకుంటానని బయటకు వెళ్ళి బిల్ పే చేసేసి 2 సంచులు లోపలికి లాక్కొచ్చింది. అంతలా ఏం ఆర్డర్ చేసావే అని వాళ్ళు ఆశ్చర్యంగా అడుగుతుంటే అవి 2 హాల్లో గుమ్మరించడంతో ఒక పెద్ద డబ్బా ముందు ఓపెన్ చేసి అవన్నీ మన కోసం ఆర్డర్ చేసిన జీన్స్, పార్టీ వేర్ శారీస్ ఎవరికి వాళ్ళు ఇచ్చేసింది. వదినా నీ గురించి నాకు తెలుసు కాబట్టి లూజ్ ఫ్రాక్ లాంటిది ఇచ్చాను. బేబీకి ఇబ్బంది అవ్వదు, టైట్ అవ్వదు అంటూ ఇవ్వడంతో యు ఆర్ ఇంటెలిజెంట్ చందు అంటూ బుగ్గలు గిల్లేసింది గగన. గగనకి ఇచ్చిన డ్రెస్ అనార్కలి లాగా లూజ్ గా ఉండి క్రీమ్ కలర్, దాని మీద లైట్ కలర్. ఇక దితికి ఆర్డర్ చేసింది గ్రే కలర్, సత్యకి రెడ్ కలర్, నిత్యకి బ్రౌన్, ధృతికి బ్లూ, ఫైనల్ గా చందు పాపకి పీచ్ కలర్. ఎవరికి వాళ్ళు సెట్ అవుతుందో లేదో అని ఒకసారి చెక్ చేసుకుని చందుని పొగడ్డంతో తెగ్గ సిగుపడుతూ డ్రెస్సెస్ అయిపోయింది. ఇది లేటెస్ట్ వెస్ట్రన్ మ్యూజిక్ క్యాసెట్స్. ఇంకా ఇది పెట్టుకోవడానికి రేడియో అని ఒక అల్ట్రా మోడల్ రేడియో తీసి పక్కన పెట్టి కొన్ని కొత్త రకం స్వీట్స్, చిప్స్ ప్యాకెట్స్ తెప్పించింది. అన్ని తీసి పెట్టడంతో పర్ఫెక్ట్ ప్లానింగ్ అని అందరూ మెచ్చుకుంటూ ఉంటే డ్రెస్సెస్ ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా మొగుళ్ళకి కనపడకుండా పెట్టుకోండి అని స్నాక్స్ దాచేసింది. ఆఫీస్కి వెళ్లిన వంశీ వాళ్ళందరూ వర్క్ మానేసి ఒకటే ఛాంబర్ లో కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉంటే ఏంట్రా ఏదో అర్జెంట్ విషయం మాట్లాడాలని పిలిచి మీటింగ్ పెట్టారు, వర్క్ ఏం లేదా అని వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ శివశక్తి అక్కడ ఉండడంతో ఇంకా విచిత్రంగా ఉండడంతో ఏంట్రా ఏదో పిలిచారు కొంపదీసి పార్టీ ఏమైనా ఉందా అన్నాడు కరణ్. కొంచెం అలాంటిదే కానీ బాయ్స్ పార్టీ కాదు, గర్ల్స్ నైట్ అనగానే నీకైనా మతిపోయిందా? గర్ల్స్ నైట్ బాయ్స్ ఎలా చేసుకుంటారా? మనం చేసుకునేది వేరేది అన్నాడు కరణ్. నీ బొందరా నీ బొంద, మనం పాపలందరూ కలిసి గర్ల్స్ నైట్ చేసుకుంటున్నారని శివ అనేసరికి ఏంటి నిజమా? ఆంటీ అంకుల్ వాళ్ళ ఇంట్లో లేరా అని అడిగాడు ఆశ్చర్యంగా. మనందరి పెళ్లిళ్ళు ఏ గొడవ లేకుండా జరిగిపోయి అందరూ ఒక దగ్గరికి వస్తే భద్రాచలం వెళ్ళొస్తామని నాన్నమ్మ మమ్మీ వాళ్ళు మొక్కుకున్నారంట. సో మార్నింగ్ వాళ్ళని భద్రాచలం ట్రైన్ ఎక్కించాం. ఈ విషయం తెలిసిన మన పాపలు ఫుల్ గా పార్టీ మూడ్ లో ఉన్నారు అన్నాడు వంశీ. రియల్లీ? కానీ మన పరిస్థితి ఏంటి అని కరణ్ అడగడంతో ఏముంది, పార్టీ మంచి జోష్ మీద ఉన్నప్పుడు మనం వెళ్లి ఎవరి పాపని వాళ్ళు ఎత్తుకెళ్ళిపోవడమే అని ఆదిత్య అనగానే కొడతారేమోరా అన్నాడు కరణ్. దాంతో వాళ్లే కొట్టేటట్టు చూడ్డంతో పిచ్చినవ్వులు నవ్వుతుంటే మీరిద్దరూ ఒకే వేవ్ లెంత్ లో ఉంటారా అని చింటూని కరణ్ ఇద్దరిని ఉద్దేశించి వంశీ అనగానే వాడు కూడా అదే మాట అన్నాడా అన్నాడు కరణ్ నవ్వుతూ. మా శక్తి భావం మీకంటే బెటర్ అని వంశీ అన్న మాటకు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ హమ్మయ్య వీడి బ్రెయిన్ లో పురుగు మాయమైపోయిందని హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో గర్ల్స్ నైట్ కాస్త రొమాంటిక్ చేద్దామని ప్లాన్ చేశారనమాట అని కరణ్ అనగానే అవును అని మిగిలిన వాళ్ళందరూ కోరస్ లో చెప్పేసరికి అయితే సాయంత్రం డైరెక్ట్ గా వచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. నైట్ డిన్నర్ పెట్టేసి త్వరగా తినండి అని తొందర పెడుతూ ఉంటే వాళ్ళ తొందర ఏంటో అర్థమై ఏమీ తెలియనట్టుగా మౌనంగా డిన్నర్ చేసి పాలు తీసుకొచ్చి ఇవ్వగాని తాగి వెంటనే నిద్రపోయినట్టుగా యాక్టింగ్ చేశారు బాబులు. వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ అద్దంలో చూసుకుంటూ జుట్ట విరబోసుకుని హెయిర్ స్ప్రే కొట్టి లైట్ గా మేకప్ వేసుకుని బాబీ డాల్స్ లాగా రెడీ అయ్యారు ఒక్కొక్కరు. రెడీ అయిన వెంటనే నిద్రపోతున్న వాళ్ళ మొగుళ్ల వైపు ఒకసారి చూసి దగ్గరికి వెళ్లి సారీ అంటూ ఎవరి మొగుడికి వాళ్ళు ముద్దు పెట్టుకుని మరొకసారి ఎవరిని వారు చూసుకున్నారు. పైకి వెళ్లగానే మ్యూజిక్ కోసం ఒక టేబుల్ అరేంజ్ చేసి లైట్స్ కూడా పెట్టించి త్వరగా రండి గర్ల్స్ నైట్ కోసం అరేంజ్మెంట్స్ అన్ని టెర్రస్ మీద చేసేసానని చందన అందరికి మెసేజ్ చేయడంతో మెల్లగా గగన చేతిని పట్టుకుని పైకి తీసుకుని వెళ్లారు సత్య నిత్య. వీళ్ళు వెళ్లిన పావుగంటకి అబ్బాయిలు కూడా మెసేజ్ చేసుకుని ఎవరికి వారు పైకి వస్తూ ఉంటే అప్పటి వరకు ఎవరికి కనిపించకుండా వీరు వాళ్ళ రూమ్ లో ఉన్న కరణ్ కూడా వచ్చాడు. మ్యూజిక్ ఆన్ చేసి ఒకరికొకరు చూసుకుంటూ జోష్ వచ్చేసరికి డాన్స్ చేయడం మొదలు పెడితే గగన టేబుల్ దగ్గర కూర్చుని తన కోసం మాత్రమే తీసి పెట్టిన జగ్లో నుంచి జ్యూస్ వంపుకొని స్టైల్ గా తాగుతుంటే అబ్బో అనుకున్నాడు చింటూ. గర్ల్స్ గాసిప్ టైం అని చందన అరవగానే ఏం గాసిప్
చెప్తున్నారని అయోమయంగా అనుకుంటూ ఉన్నప్పుడే టేబుల్ కింద దాచిన గ్లాస్ కంటైనర్ తీయగానే ఒక్కొక్కరి మొహాల్లో రకరకాల ఎక్స్ప్రెషన్స్ కనిపించాయి. రే ఏంట్రా అది, అందులో ఉన్న చిట్టీలేంటి అన్నాడు కరణ్. అసలు ఈ గర్ల్స్ నైట్ పార్టీ ఐడియా ఇచ్చింది నా పెళ్ళాం, ఈ గేమ్ ఐడియా కూడా నా పెళ్ళామే ఇచ్చి ఉంటుంది అని శివ అన్నాడు. ముందు మీరు డిస్టర్బ్ చేయకండి, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని అన్నాడు శక్తి. ఫస్ట్ మా అక్క టర్న్. మీ ఆయనలో నచ్చింది నచ్చంది చెప్పని చందన అడగడంతో, నచ్చింది నేనంటే చాలా ప్రేమ అనగానే శక్తి నవ్వుకుంటూ ఉంటే, మరి నచ్చంది అని అందరూ అడిగేసరికి పెద్ద మాన్స్టర్ అనగానే దెబ్బకి షాక్ అయ్యాడు. దెబ్బకి బాయ్స్ అందరూ సౌండ్ రాకుండా పగలబడి నవ్వుతున్నారు. నెక్స్ట్ నీ టర్న్ వదిన. అన్నయ్యలో నచ్చిందేంటి నచ్చనిది ఏంటి అని చందన అడిగేసరికి, నచ్చిందంటే మీ అన్నయ్యకి నేను చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటాడు అని చెప్పడంతో, ఇది అందరూ చెప్పేదే సరే, మీ ప్రేమ గొడవలతో స్టార్ట్ అయిందన్నమా కదా, అప్పుడేమనిపించింది అని అడిగింది చందన. దవడ పగలగొట్టాలనిపించింది అని గగన కోపంగా చెప్పడంతో చింటూ గతుక్కుమ్మంటే మిగిలిన వాళ్ళందరూ చేయడ్డు పెట్టుకుని నవ్వుకున్నారు. నిత్య వదిన నెక్స్ట్ నువ్వే అనగానే ఆదిత్య గుర్తురాగానే కంగారు సిగ్గు కలగలిపి నిత్య సిగ్గుపడుతూ ఉంటే, ఎక్స్క్యూజ్ మీ, తమరి రొమాంటిక్ మూమెంట్స్ గుర్తు చేసుకోమని చెప్పలేదు, నచ్చింది నచ్చంది చెప్పు అని దితి వాళ్ళు అడిగారు. నచ్చిందంటే స్మైల్ ఇష్టం, పర్సనాలిటీ ఇష్టం అని చెప్పడంతో ఆదిత్య సిగ్గుపడుతూ ఉంటే, కానీ కావాలని టీజ్ చేసేవాడు ఆఫీస్ రూమ్ లోకి పిలిచి, ఎందుకంటే అప్పటికే నేను ఆయన ఇష్టపడుతున్నానని ఆయన గారికి తెలుసు, అదొకటి కోపం వచ్చేది అంది. ఇక సత్యం నచ్చిందైతే ఆ హీరోయిజం, బట్ మొదట్లో చూసినప్పుడు పెద్ద రౌడీ ఫెలో అనుకునేదాన్ని చెప్పడంతో వంశీ నవ్వుకుంటే, చందన కూడా పెద్ద ఇన్నోసెంట్ అనుకున్నాను, కానీ స్పోర్ట్స్ అకాడమీలో ఇచ్చిన వార్నింగ్ చూసి మామూలోడు కాదు అని చెప్పింది. ధృతి అయితే కరణ్ అంటే మొదట్లో అస్సలు నచ్చేది కాదని, తర్వాత ప్రేమలో కూరుకుపోయానని చెప్పింది. గగన అప్పటికే 2 సార్లు జ్యూస్ తాగడంతో ఇక తన వల్ల కాక గ్లాస్ పక్కన పెట్టి అక్కడ ఉన్న స్నాక్స్ టేస్ట్ చేస్తుంటే వీళ్ళు కూడా వాటిని తింటూ ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్ కి తగ్గట్టుగా డాన్స్ మొదలు పెట్టారు. అందరికి జోష్ వచ్చేసరికి అరిచి మరీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న చందన వైపు చూసి, పెళ్ళయ్యాక సిగ్గుపడుతుంటే ఇన్నోసెంట్ అనుకున్నాను, కానీ ఇక్కడ చూడు పోలేరమ్మ బయటకొచ్చిందని అనుకున్నాడు. ధృతి ఫైర్ బ్రాండ్ అని తెలిసిన కాబట్టి కరణ్ పెద్దగా షాక్ అవ్వకపోయినా ఆమె డాన్స్ చూసి మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. గగన కూర్చుని జస్ట్ కాళ్ళు చేతులు మాత్రమే కదుపుతూ ఉంటే చింటూ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. నిత్య సత్య డాన్స్ చేయడం చూసి ఆదిత్య వంశీ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. చూసావా, వీళ్లలో కమల్ హాసన్ ఎన్ని రకాలుగా ఉన్నాడో, మన ముందేమో అరటి పండు ఒలిచి తినిపించాలి అన్నట్టుగా ఉండి ఇక్కడ మాత్రం దుమ్ము లేపుతున్నారు అన్నాడు వంశీ. మరదే కదా, అందరి ముందు ఉండే క్యారెక్టర్ ఎప్పుడూ ఒరిజినల్ కాదు, ఎవరూ లేనప్పుడు ఉండే క్యారెక్టర్ మాత్రమే ఒరిజినల్ అన్నాడు కరణ్. ఒక అరగంట వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఆ తర్వాత టైం చూసుకుని, టైం 1 గంట కావడానికి దగ్గరగా ఉండడంతో ఒకరి మొహం ఒకరు చూసుకుని పూర్తిగా టెర్రస్ మీదకి వచ్చేసి వెళ్లి మ్యూజిక్ ఆఫ్ చేయడంతో అందరూ వెనక్కి తిరిగి చూసి షాక్ అయ్యారు. ఆహా, మా కళ్ళు గప్పి ఇక్కడ మీరు పార్టీ చేసుకుంటుంటే మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడే అని అన్నాడు శక్తి దితి నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ. బావా అని ఆశ్చర్యంగా అంటూ ఉంటే, అవును బావనే అని అంటూ కిందకి తీసుకుని వెళ్ళిపోతే దితి ఇంకా షాక్ లోనే ఉంది. వీళ్ళందరికీ పార్టీ ఐడియా ఇచ్చింది నువ్వే కదా, నీ పంచప్ తాగవే అంటూ చందనాన్ని కూడా ఎత్తుకుని వెళ్ళిపోయాడు శివ. చింటూ గగనాన్ని ఎత్తుకోగానే, అమ్మో కింద పడేస్తావేమో, ఇంత బరువు మోయలేవు, నార్మల్ గా తీసుకుని వెళ్ళు అని చాలాసేపు రిక్వెస్ట్ చేయడంతో నస భరించలేక దించి మామూలుగా కిందకి తీసుకుని వెళ్ళాడు చింటూ. ఇక వంశీ ఒక్కొక్క అడుగు వేస్తూ దగ్గరికి వస్తుంటే సత్య పారిపోవడానికి ప్రయత్నించింది, కానీ ఎక్కడికి పారిపోతావే, ఆగు అంటూ వెనక నుంచి నడుం చుట్టేసి ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మమ్మా, ఇన్నోసెంట్ అనుకున్నాను కదా, నీలో కూడా చాలా కళలున్నాయని ఆదిత్య అంటూ ఉంటే నిత్య పిచ్చి నవ్వులు నవ్వుతూ జారుకోవడానికి ప్రయత్నించిన ఆదిత్య ఆ అవకాశం ఇవ్వలేదు. ఇక ధృతి కరణ్ మిగిలితే, ఏంటి బంగారం, నన్ను పిలవకుండానే పార్టీ చేసుకుందామని అనుకున్నావా అనగానే, ఇది గర్ల్స్ నైట్, మిమ్మల్ని ఎలా పిలుస్తాం, అసలు మీ అందరికి ఎలా తెలిసిందని అడగడంతో, మీరు సీక్రెట్ గా మాట్లాడుకోవడం మేము విన్నాం, కానీ పద అందరూ వెళ్ళిపోయాక మనం మాత్రం ఉంటే బాగోదని అంటూ ధృతిని తీసుకుని వెళ్ళిపోయాడు కరణ్. సారీ బావా, మీరు ఇంత త్వరగా నిద్ర లేస్తారని మేము అనుకోలేదు, నిద్ర సరిపోలేదా అని అడిగిన సత్యవైపు సీరియస్ గా చూడడంతో దెబ్బకి నోరు మూసుకుంటే, ఫ్యాషన్ డ్రెస్సులు ట్రై చేస్తారా ఫ్యాషన్ అని కొట్టడానికి రావడంతో సత్య కంగారు పడి కళ్ళు మూసుకుంటే, దెబ్బ పడుతుందనుకున్నా ఆమెకేమీ తెలియకపోవడంతో కళ్ళు తెరిచి చూసి వంశీ దగ్గరికి వచ్చి పెదాలు అందుకున్నాడు. ఈ డ్రెస్ లో భలే ఉన్నావే అంటూ దగ్గరికి తీసుకోవడంతో సత్య ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది. ముహూర్తాలు పెట్టే వరకు సైలెంట్ గా ఉండాలి, కానీ అలా ఊరుకుంటే ఆత్మారాముడికి ద్రోహం చేసినట్టే అంటూ సత్యని గట్టిగా కౌగిలించుకున్నాడు. బుడంకాయవి అనుకున్నాను, కానీ అందరికీ ఐడియాలు ఇస్తున్నావా ఐడియాలు అంటూ శివ వెంట పడుతూ ఉంటే, తప్పైపోయింది బావా, నిద్రొస్తోంది అని అంటూ పరిగెట్టడం మొదలుపెట్టింది చందన. మమ్మల్ని పిలవకుండా పార్టీ చేసుకుంటారా అనగానే,
అసలు మీరెందుకు వచ్చారు అనగానే శక్తి ఐబ్రోస్ రైజ్ చేసి చూడడంతో దితి ఏం మాట్లాడకుండా వెనక్కి వెళ్లి నిలబడింది. నిత్య పరిస్థితి అయితే మరో రకంగా ఉంది. అతనికి కోపం వచ్చిందేమోనని భయం వేస్తుంది. ఆదిత్య తన గురించి ఏమనుకుంటున్నాడో అని కంగారు మొదలయ్యేసరికి ఏడుపు తన్నుకుని రావడంతో డోర్ వేస్తున్న ఆదిత్యని ఒక్కసారిగా వెళ్లి కౌగిలించుకుంది. ఆదిత్య షాక్ అయ్యి ఎన్ని వేషాలు పడతావో ఎంత బ్రతిమాలాలో అనుకుంటే నువ్వే వచ్చి కౌగిలించుకున్నావా అని అడుగుతూ నిత్య మొహం మీద పడిన పిల్ల వెంట్రుకలని చెవి వెనక్కి నెడుతూ ఉంటే నిత్య ఆశ్చర్యంగా చూస్తూ నా మీద మీకేం కోపం లేదా అని అడిగింది. కోపం అయితే ఫుల్గా వచ్చిందని ఆదిత్య కోపంగా చూడడంతో నిత్య కంగారు పడుతుంటే మమ్మల్ని నిద్రపుచ్చి మీరు మాత్రమే ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఒళ్ళు మండదా ఏంటి? అదే మాకు కూడా ఛాన్స్ ఇస్తే మేం కూడా జాయిన్ అయ్యేవాళ్ళం కదా అంటూ నిత్య పాపని దగ్గరికి తీసుకోవడంతో మీకు కోపం వచ్చింది అందుకా అని అడిగింది. నేను అర్థం చేసుకోగలను. ఈ మాత్రం దానికి ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు అని అంటూ నిత్య కళ్ళల్లో నుంచి అప్పటికే కన్నీళ్లు వస్తూ ఉంటే కన్నీళ్లు తుడుస్తుంటే ఆదిత్యని గట్టిగా హక్ చేసుకుంది నిత్య. ఆదిత్య నిత్య మెడవంపుల్లో ముద్దు పెట్టాడు. అంత మోడర్న్ డ్రెస్ లో కూడా అమ్మాయిలెవరూ నల్లపూసలు మంగళసూత్రం బయటికి తీయకపోవడంతో నవ్వుతూ ఇంకాస్త ప్రేమగా ఆదిత్య ముద్దు పెట్టడంతో ఇంతకీ నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నానో మీరు చెప్పలేదు అని చెంప మీద చేయవేసి అడిగింది. టూ మచ్ బ్యూటిఫుల్ బేబీ అనగానే నిత్య నవ్వుతూ థ్యాంక్స్ అని చెబుతూ మరొకసారి కౌగిలించుకుని ఐ లవ్ యూ బుజ్జి అన్న నిత్య మాటకి ఆశ్చర్యంగా చూశాడు. బుజ్జినా మరి ఏమండి సార్ మీరు అనేదానివి అని ఆదిత్య టీజ్ చేయడంతో అలా పిలుస్తుంటే మీరు నాకు చాలా దూరంగా ఉన్నట్టుగా ఉంది. మన మనసులో మధ్య గ్యాప్ ఉండకూడదని అంటూ ఆదిత్య బుగ్గ మీద ముద్దు పెట్టి నేను ఇలాగే పిలుస్తాను మీకేమైనా ప్రాబ్లమా అని అడిగింది. అస్సలు లేదు అంటూ ప్రణయ కావ్యం లిఖించాడు. నెలలు నిండడం వల్ల పసుపు నిమ్మకాయ రంగు మేని ఛాయలో మెరిసిపోతున్న గగన పక్కన కూర్చుని బుగ్గ మీద ముద్దులు పెడుతుంటే కడుపుతో ఉండి ఈ పార్టీ చేసుకున్నందుకు నీకు కోపం లేదా బేబీ అని అంది గగన. అందుకు కాదు గాని నన్ను నిద్రపుచ్చి పార్టీకి నువ్వు ఒక్కదానివే వెళ్ళిపోయినందుకు కోపంగా ఉంది అంటూ ప్రెగ్నెంట్ అయి బ్రతికిపోయావే లేకపోతే నాకు ఎన్ని రకాలుగా ఉందో నేను చెప్పలేను అన్నాడు చింటూ. నేను కూడా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఈ పార్టీ చేసుకోవాల్సి వస్తుందని అనుకోలేదు. నీ బ్యాడ్ లక్. మీ చెల్లెలు ఈ టైంలోనే ఇది ప్లాన్ చేసిందని అంటూ చింటూ మెడ చుట్టూ చేతులు వేసి నిజంగా మీరు బాగానే ఎలా రియాక్ట్ అవుతారా అని భయపడ్డాను. కానీ నువ్వు ఇంత అర్థం చేసుకుంటావని నేను అనుకోలేదు బేబీ అంటూ అతని గుండె మీద తలవాల్చడంతో నేను కాకపోతే నిన్నెవరు అర్థం చేసుకుంటారు అన్నాడు చింటూ. నువ్వు అర్థం చేసుకున్నావు, మిగిలిన వాళ్ళు పాపం ఎలా రియాక్ట్ అయ్యారో అని గగన కంగారు పడుతుంటే నువ్వేం కంగారు పడుకు. నా పరిస్థితి ఎలా ఉంటే నీ మరుదులు తమ్ముళ్ల పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఆలోచించు. కొట్టి తిట్టేంత సీన్ మా ఎవరికి లేదులే. అలా చూడగానే ఇలా పడిపోయే టైప్ మేమందరం అని చింటూ అనగానే నవ్వుతూ చింటూ పెదాలని అందుకొని ఇంకొక 6 months లో బేబీ పుడుతుందని చెబుతూ కౌగిలించుకుంది. బంగారం 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 అని నాన్ స్టాప్ గా పిలుస్తున్న కరణ్ గుండెల మీద వాలి బెడ్ రెస్ట్ కి ఆనుకొని కూర్చున్న ధృతి కోపంగా తలెత్తి ఎన్నిసార్లు పిలుస్తావరా ఏంటో చెప్పు అని కోప్పడేసరికి మీ అన్నగాళ్ళు తప్ప ఇంకెవరూ రా అని పిలిచినా తుక్కు రేగొట్టేవాణ్ణి. నువ్వు పిలుస్తుంటే భలే రొమాంటిక్ గా ఉంది అని అంటూ పెదవుల మీద ముద్దు పెట్టి ఆమె కళ్ళలోకి చూడడంతో చిరుకోపంగా చూస్తూ సరే ఇప్పుడు ఎందుకు పిలిచావో చెప్పు అంది. నీ అన్నలు బావలు మరిది అందరూ హాయిగా పెళ్లి చేసుకొని హ్యాపీ నేనే అని మొహం అదోలా పెట్టుకోవడంతో నవ్వుతూ వాళ్ళందరికీ ఆల్రెడీ మ్యారీడ్ కాబట్టి పెద్ద థ్రిల్ ఉండదు. కానీ మనం కొత్తగా పెళ్లి చాప్టర్ స్టార్ట్ చేస్తాం కదా, థ్రిల్లింగ్ గా ఉంటుంది. మనమే లక్కీయెస్ట్ అని చెప్పింది. నా నుంచి తప్పించుకోవడానికి ఎన్ని కబుర్లైనా చెప్తావని అంటున్న అతని పెదాల మీద గాఢంగా ముద్దిచ్చి సారీ బేబీ అంటూ కళ్ళు మూసుకుంది. బావా అంటూ శక్తి గుండెల మీద వాలి కంగారుగా చూస్తూ ఉంటే ఆమె బుగ్గల మీద ముద్దులు పెడుతూ అతన్ని చూస్తూ మీకు తెలిస్తే మీరు కూడా జాయిన్ అవుతాము అంటారని మేము మీకు తెలియకుండా పార్టీ చేసుకుందామని అనుకున్నాం అంది. అయినా గాని ఈ డ్రెస్ లో భలే ఉన్నావే, ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని ఎలా అనుకున్నాని అనగాని అప్పుడు మన ఫ్యామిలీ కండిషన్స్ వేర్లే బావా, అలా ఆలోచించడంలో తప్పులేదు అనగాని ఇంతలా అర్థం చేసుకోకే అడిక్ట్ అయిపోతాను అన్నాడు. మరీ మంచిది, మొగుడు అందరిలాగా కాదు నాకే సొంతం అయిపోయాడని గొప్పగా చెప్పుకుంటానని కౌగిలించుకోవడంతో ప్రణయ కావ్యానికి శ్రీకరం చుట్టాడు. తనని తప్పించుకుని తిరుగుతున్న చందన ఎట్టకేలకు దొరకడంతో దొంగ మొహందాన ఇంట్లో అందరికంటే బుడ్డదానివి నీకెందుకే ఈ చావు తెలివితేటలు, బావ గర్ల్స్ నైట్
మాకు కూడా పార్టీ చేసుకోవాలని ఉండదా ఏంటి? అంటున్న చందనకి ముద్దుగా అనిపించడంతో పెదాలని అందుకొని మొత్తానికి సక్సెస్‌ఫుల్‌గా అందరిని ఫ్లాట్ చేసి పడేశారు అని అంటూ తన శ్రీమతితో పాటు ప్రేమ లోకాలకి చేరుకున్నాడు. ఉదయాన్నే సత్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఫోన్ తీసుకోగా అది వినోద్ నెంబర్ కావడంతో లిఫ్ట్ చేసిన ఆమెకి ఏంటి సత్య రిజైన్ చేయలేదు, లీవ్ పెట్టలేదు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోతే ఇక్కడ బాస్‌గా నన్నేం చేయమంటావని అరుస్తున్నాడు వినోద్. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.